ఎక్కడికి రా దొంగలుడు? అత్త, చాప దుప్పట్లు కూడా కొట్టేస్తాననుకుంటున్నావా? పడుకోవడానికి వెళుతున్నారే. పక్కింటికా? పడుకోవడానికి పక్కింటికి ఎవరైనా వెళతారా అత్త? నువ్వు వెళ్తావురా? అమావాస్య రోజు టార్చ్ లైట్లు అమ్ముకునే అంట్ల ఎదవా. అబ్బబ్బా తిట్టకే బామ్మ. మొన్న రాత్రి పక్కింటి పార్వతమ్మ పిట్టగూడ దూకడం నేను చూశాను. ఓ అదే, వాళ్ళ కోడి గుడ్డు పెట్టడానికి ఆపసోపాలు పడుతుంటే సాయం పట్టానత్తా. చూసావే వైకుంఠం, రెక్కల కష్టం మీద బతకకుండా పక్కింటోళ్ల కోళ్ల రెట్టలు నమ్ముకుని బతకాలి అనుకుంటే ఏ రోగమో వచ్చి కొట్టుకుపోతాడని చెప్తున్నా. ఎవరికెలా రాసి పెట్టుంటే అలా జరుగుతుందిలే అమ్మా. నువ్వాగత్తా, పేరయ్య గారిని కలవడానికి వెళ్ళావు కదా బామ్మ, ఏమన్నారు? పెళ్లి చేసుకోవాలని నీకెంత ఆశుందో చేసేయాలి అన్న ఉబలాటం అంతకన్నా ఎక్కువ నాకుందే. రేపు పట్నం నుంచి కుర్రాడొస్తున్నాడంట. దేనికి? దేనికంటావేంట్రా పుంజు మొహోడా? నా మనవరాల్ని చూసుకోవడానికి సంబంధం వస్తుంది. కార్తీక మాసం మొదలుగా మళ్ళీ మా అమ్మ నేత్రికి సంబంధాల వరుస కడుతుంది. ఈసారి ఖాయం అయ్యేలాగానే ఉందే. అతనేం చేస్తారంట? ఏం చేస్తాడో అనవసరం. నిన్ను పెళ్లి చేసుకుంటే అదే ఘనకార్యం అనుకుంటాను. ఉద్యోగం చేయకపోయినా పర్వాలేదంటావా ఏంటి? నేను సాకుతానే ఈ అట్లకాడగాన్ని. నా కూతుర్ని పోషించట్లేదా? అంతా మా పూర్వజన్మ సుకృతం అత్త. నీకు అల్లుడవడం నేను చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను. నేను సిగ్గు లేకుండా చెప్తాను. నవ్వకండి, నాకు నిద్ర పట్టదు. మీకు కాదే, త్రినేత్రికి నిద్ర పట్టదు. రేపు రాకుమారుడు వస్తున్నాడని. ఊరుకో బామ్మ, ముందు సంబంధం ఖాయం అవ్వ నువ్వు. ఇది కాదు విక్రాంత్ బాబు. విక్రాంత్ బాబు ఇది. అలాగే వదినా, ఇంకొన్ని పేపర్స్ ఉన్నాయి, అవి కూడా చూడండి. ఏంటో అంత హడావిడిగా చూస్తుంది మా అక్క. ఒక్క నిమిషం ఆగు సుమన. చాలా ఇంట్రెస్టింగ్ విషయమే అయి ఉంటుంది. కాస్త ఆగమన్నప్పుడు ఆగాలి. చెప్తే సంతోషిస్తాం కదా హాసిని. ఏంట్రా బ్రో, వదినకి కల్లో కనిపించిన అమ్మవారి తాలూకు వివరాలు సంపాదించాను. వావ్, నువ్వు చాలా గ్రేట్ చిన్నాడు. ఈ విషయంలో విక్రాంత్ బాబు చాలా కష్టపడ్డారు. నాకు సాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు. ఎందుకుండరు? అభిమానంతో చెవులే కాదు, చాలా వరకు కోసుకునేలా ఉన్నారు. ఇంకో మాటలో చెప్పాలంటే పిచ్చ ఫ్యాన్. మీకు అసూయతో అలాంటి మాటలు వస్తున్నాయి చిట్టి. మీరెవరూ చెల్లి మాటలు నమ్మకపోయినా విక్రాంత్ నమ్మి అది నిజమని నిరూపించాడు. ఏంటి నిజం? పెద్ద మరదలికి వచ్చిన కళ. అంటే చావడమేనా? నన్ను ఈసారి మీరందరూ కలిసి కొట్టినా నేను బాధపడను. నేనన్న దాంట్లో తప్పైతే లేదు.
గాయత్రి పాప ఊరికే ఉందంటే ఏమని అర్థం చేసుకోవాలి? నా కన్న కూతురు గాయత్రి నీ మీద దాడి చేయకుండా ఉంది అంటే విక్రాంత్ తీసుకొచ్చిన ఆధారాలు నిజమని అర్థం. అంటే నాకు కనిపించిన గుడి ఈ ఊళ్ళోనే ఉంది. ఏ ఊరినైనా అది? దేవీపురం. 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 దేవీపురం? అవును బ్రో. రే, ఇది యాదృచ్ఛికం లేకపోతే విధి రాతనో తెలియదు, కానీ ఆ ఊరి పొలిమేరలో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని నిన్ననే ఒక డీల్ జరిగింది. మీరన్న ప్రాజెక్ట్ ఆ ఊళ్ళోనేనా బాబుగారు? అవునైని. దేవీపురం అనగానే నాకు ఆశ్చర్యం వేసింది. నిజంగా విచిత్రమే. అయితే ఇంకో విషయం, ఈ అమ్మవారి విగ్రహం ఊరిలో లేదు. ఊరి పొలిమేరకు ఆనుకొని ఒక చిట్టడ ఉంది, అక్కడుంది. వెరీ ఇంట్రెస్టింగ్. ఏంటి మమ్మీ, అరే నువ్వు కూడా నమ్మడం మొదలు పెట్టావా? ఇది సత్యమని ఆధారాలతో తెలిసాక నమ్మకుండా ఎలా ఉంటారండి? అంటే అక్కడికి మా నాయనక వెళ్తుందా? వెళ్తే విషప్రయోగం జరుగుతుందా? ప్రాణగండం అక్కడే వస్తుందా? పాము కూడా అక్కడికే వస్తుందా? ఏంటో అంత భయంగా ఉంది. మా అక్క అక్కడికి వెళ్తే అన్నీ వస్తాయి. బలవంతంగా నువ్వే పంపించేలా ఉన్నావే. కాస్త మతుంచుకొని మాట్లాడితే బాగుంటుంది. లేదు విక్రాంత్ బాబు, సుమన అన్నది కరెక్టే. నేనక్కడికి వెళ్తేనే అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. రిస్క్ తీసుకోవడం ఎందుకు చెల్లి? ముందు విశాల్ని ప్రాజెక్టు పని మీద అక్కడికి వెళ్ళనివ్వు. పనిలో పనిగా ఆ గుడి దగ్గర కూడా వెళ్తాడు. తనకు అక్కడ పరిస్థితి ఏంటో ఒక అవగాహన వస్తుంది. అప్పుడు నువ్వు వెళ్ళాలా వద్దా అనేది నిశ్చయించుకోవచ్చు. వదిలి చెప్పింది కరెక్టే. మమ్మీ, పెద్ద మరదలకే అనుకున్నాను, చాలా మందికి ఇక్కడ పిచ్చి పట్టినట్టుంది. అదేంట్రా అంత మాట అన్నావు? అరే లేకపోతే ఏంటి మమ్మీ? అరే ప్రాజెక్ట్ వచ్చిందంటే సంతోషించాలి. దేవీపురంలో శంకుస్థాపన చేసి ఆ శిలాఫలకానికి దండం పెట్టుకుని, ఓ మంచి దేవుడా, మేము 25 కోట్లు పెడితే మాకు 100 కోట్ల లాభం వచ్చేలా చూడమని వ్యాపారం చేయాలి. గాని నయనికి కనబడిందని ఆ పని మీద తిరిగితే తరిగేది ఒరిగేది ఏమైనా ఉంటుందా? నేను పెద్దబాబు గారి మాటల్ని నా స్టైల్లో పచ్చిగా చెప్పొచ్చా? నేను చెప్పు తీయకుండా చెప్పడం వచ్చా? ఇదిగోండి, ఇలా మాట్లాడితే నా నాలుక పలకదు. వాడేం చేయట్లే గాని నువ్వు చెప్పు సుమనా. ముందు మొగుడుగారు వెళ్ళి ఆయన గారి పెళ్ళానికి ప్రాణాపాయం లేదని పరీక్షించి రావటానికి విశాల్ బాబు గారేమైనా స్వామీజీనా, సైంటిస్టా, లేకపోతే ఇంకేమైనా? సున్నమ్మ మాటలో అర్థముంది. అర్థం లేదానండి బాబాయ్, కానీ నేను ఇంట్లోనే ఉంటానంటే నాకొచ్చే గండం తొలగిపోదు. అది రానే వస్తుంది. దాన్ని తప్పించుకోవాలి అంటే అందుకు కారణాలేంటో, కారకులెవరో ముందు తెలుసుకోగలిగితే ఆ ఆపద నుండి బయటపడచ్చు. వదినా, వీళ్ళకి మన ప్రయత్నం అర్థం కాదులే. మీ ప్లాన్ ఏంటో చెప్పండిరా. ఎంతోమంది ప్రాణాలని కాపాడిన వదిన ప్రాణాలని కాపాడుకోవడం కోసం మనం ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు చేయలేమా?
వెళ్ళి చెక్ చేసుకోవడం, అక్కడ శత్రువులు ఎవరైనా ఉన్నారేమో తెలుసుకోవడం వగైరా వగైరా. రే పిచ్చోడా, అక్కడెందుకుంటారు శత్రువులు? అవునులే, ఇక్కడే ఎదురుగా ఉంటారు. నువ్వు మమ్మల్ని కించపరిచినా పర్వాలేదు హాసిని. ఎందుకంటే మాకు నయని మీద అసూయ ద్వేషాలు ఉండొచ్చు కానీ ప్రాణాలు తీసేంత కోపంగాని శత్రుత్వంగాని లేవు. సంతోషం. మీరు శత్రువులు కానప్పుడు దేవీపురంలో చెల్లికి గండం ఏ విధంగా వస్తుందో తెలుసుకుంటే తప్పేం లేదు కదా? లేదు. సో బ్రో అక్కడికి ప్రాజెక్ట్ పని మీద వెళ్ళి వస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ స్టెప్ తీసుకుందాం. ఆల్ రైట్. దేవీపురం పెద్ద దూరం ఏం కాదు కాబట్టి ఎవరి మీదైనా లేకపోతే ఏదైనా డౌట్గా అనిపిస్తే మీకు టచ్లోకి వస్తాను. దాన్ని బట్టి మనం యాక్షన్ తీసుకుందాం. దన్నాలుడా, నైనమ్మ క్షేమంగా ఉండడమే మనకు ముఖ్యం. అమ్మవారి విగ్రహం దగ్గరకు అక్క వెళ్ళడం అయితే జరుగుతుంది. భక్తే అక్కడికి తీసుకువెళ్తుంది. నేను చెప్పాకే నైని కానీ విక్రాంత్ కానీ మీరెవరైనా కానీ రావాలి. అందరం ఒకేసారి వెళ్తే అనుకోని ప్రమాదంలో పడితే మొదటికే మోసం వస్తుంది. అవును బాబు గారు, మీరన్నట్టే చేద్దాం. అయినా ఈ వివరాలన్నీ ఎలా సంపాదించావురా? వదిన చెప్పిన గుర్తుల్ని బట్టి ఫాలో అప్ చేశాను. ఆధారాలు నిజమైతే ఆపద ఎదురవ్వడం కూడా వాస్తవమే. దీన్ని బట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత తేలిగ్గా చెల్లిని గండం నుంచి కాపాడుకోగలుగుతాం. ఈ విషయంలో అందరం కలిసికట్టుగా ఉండబోతున్నాం, గాయత్రి పాపతో సహా. త్రినేత్రి, త్రినేత్రి, ఎక్కడున్నావే? ఏంటో చెప్పతా? చెప్పు తీసుకురా. మా ఆయన ఏమన్నాడనే? త్రినేత్రి అంటే వీడా? ఆడంగి విధవలాగా ఏమనాలా వీణ్ణి? చెప్పత్తా అని మధ్యలో దూరిపోతూ ఉంటాడు. అబ్బబ్బబ్బబ్బా, మామని తిట్టకపోతే నీకు పూట గడవదనుకుంటానే. అత్త ఆయుష్ పెరగడానికి కూడా కారణం నన్ను ఆడిపోసుకోవడమే మేనగోళ్ళ. నువ్వు ఉండరా బడవా, విషయం నన్ను చెప్పని. త్రినేత్రి, నిన్ను చూసుకోవడానికి వచ్చే అబ్బాయి పట్నం నుంచి బయలుదేరాడట. చూసుకోవడానికేనా, చేసుకోవడానికి కూడానా? మీ శనినోళ్లను కుట్టి పారేస్తాను ఏమనుకుంటున్నారు? అంటే అత్త, ఇప్పటికి 5 సంబంధాలు వచ్చినాయి, ఏది సెట్ కాలేదని వైకుంఠం అలా అంది. బామ్మకు కూడా నచ్చాలి కదా మామా. చేసుకునేది నువ్వు. నేనేలే. నేను పర్వాలేదు అంటే బామ్మ ముక్కు బాలేదు, మెల్లకన్నని, పొడుగు మరీ ఎక్కువని, సరిగ్గా నడవలేడు అని వంకలు చెప్తుంది. అవునే, ఈడు జోడు అంటే ఎలా ఉండాలి? సీతారాములు మళ్ళీ పుట్టి అయోధ్యాపురంలో ఉన్నారా లేక దేవీపురంలో కలిసి అడుగులు వేస్తున్నారా అని అందరూ ముక్కు మీద వేరేసుకోవాలి జనం. ఇక నేత్రికి పెళ్ళైనట్టే. మూతి ముంగిసాగా తిప్పుతావేంటే? ఆ చీర నేత్రికివ్వు. తీసుకో. మీ అత్త ముత్తైదు కాబట్టి దాని చేత్తో ఇప్పించాను. ఈ సంబంధంగాని ఖాయం కాకుంటే దీనికి గుండు కొట్టిస్తానని తిరుమల వెంకటేశ్వరుడికి మొక్కుకున్నాను. అదేంటమ్మా? వైకుంఠనాథునికి తలనీలాలు సమర్పిస్తే మంచిదేలేవే. చీర బాగుందే బామ్మ. అబ్బాయి కూడా ఈ చీరంచు రంగు గల గులాబీ రంగు చొక్కా వేసుకునే వస్తున్నాడంట. ఫోటో ఏదైనా పంపించారా? ఈసారి అడగలేదు. అవునే,
ఫోటోలు పంపించిన ప్రతిసారి దిష్టి తగిలి సంబంధం ఖాయం అవ్వడం లేదని నా మనసుకు అనిపించింది. పెళ్లిళ్ళ పేరయ్యను ఫోటోలు చూపించకుండా నేరుగా అబ్బాయినే నిన్ను చూసుకోవడానికి పంపించమని చెప్పాను. త్వరగా వెళ్ళి చీర కట్టుకో. బామ్మా, నీ నమ్మకం నిజమైతే నన్ను చేసుకోవడానికి వచ్చే అతను మహారాజే అయ్యుంటాడు. అలా చూస్తావేంట్రా కాకి ముక్కు ఖర్చుకున్న ఎంగిలి ఎదవా. నైని 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 కళ్ళుకి ఎంత కమనీయంగా ఉందడో నిన్ను చూస్తా ఉంటే. స్పెషల్ ఏంటో? గులాబీ రంగు ప్రేమకు చిహ్నం. అలాంటి రంగు చొక్కా వేసుకుని అల్లుడు ప్రాజెక్ట్ పని మీద వెళ్తున్నాడంటే అది సక్సెస్ అయినట్టే. బావగారు ఏ పని చేపట్టినా విజయవంతంగా సాధించుకుని వస్తారులే బాబాయ్. మా పెళ్ళైనప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను కదా. పెళ్ళై 25 ఏళ్ళైనట్టు అలా మాట్లాడుతున్నావేంటి చిట్టి? చాదస్తం వచ్చేసింది వదినా. నువ్వు ఆగరా. నేను దేవీపురం బయలుదేరుతున్నప్పుడు నువ్వు సుమనతో గొడవ పడకు. అవును, 2 పనులు పూర్తి చేసుకొని రావాలి కదా. ఇంకో పనేంటత్తయ్య? నీ పని నడిపికోడలా. దేవీపురం అడవిలో అమ్మవారి విగ్రహం ఉందని విక్రాంత్ వివరాలు చెప్తే దానికి సంబంధించిన విశేష వివరాలు కనుక్కొని వస్తానని అన్నాడు కదా విశాల్. అందుకే నైనిని వెంట పెట్టుకుని వెళ్ళడం లేదమ్మా. అక్కడికొస్తే చెల్లి టెన్షన్ పడ్డమే కాదు, నిన్ను కూడా కంగారు పెడుతుంది విశాల్. ఏ ప్రాజెక్ట్ మీద వెళ్ళినా నైనా ఎదురొచ్చేది. ఈసారి గాయత్రి బాబుని ఎదురు రమ్మందాం. వీళ్ళమ్మకు బదులు వీళ్ళమ్మ వస్తుంది అంతే. బానే చెప్పారులే గాని గాయత్రి, నాన్న ప్రాజెక్టు పని మీద వెళ్తున్నారు. క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలి అని అక్కడ్నుంచి ఎదురు రావాలి. సరేనమ్మా, వెళ్ళు వెళ్ళు. వెరీ గుడ్. పాపకు అన్నీ తెలుసు. పాప కాదమ్మయ్యా, పెద్దమ్మ. అందుకే అన్నీ తెలుసు. ఎలా అనుకున్నా ఒకటే కదన్నయ్య. గాయత్రి, ముందుకు రామ్మా. నువ్వు ఎదురొచ్చే. ఎదురు రావాలమ్మా. నాన్న నిన్ను విడిచి వెళ్ళొద్దని చేతులు అడ్డంగా పెడుతున్నావా? ఇక్కడ మీ అమ్మ ఉంటుంది కదా. అమ్మను నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావా నాన్న అన్నట్టు గాయత్రి ఎలా చేతులతో సైగలు చేస్తోందో చూడండి. కొంపతీసి ఈ పిల్లకు కూడా రాబోయే గండాలను ఊహించే శక్తి వచ్చిందా ఏంటి? హే, అర్థం పర్థం లేకుండా మాట్లాడుకో. వెళ్ళొద్దని చేతులు అడ్డంగా పెడితే అలా అనుభూతైందండి. చిట్టి, ప్రతిదానికి వంకర్లు పోవద్దు. చంటి పిల్లలన్నాక అమ్మైనా నాన్నైనా బయటికి వెళ్తాను అనంటే అలా అడ్డుకోవడం మామూలే. గాయత్రి, నాన్నకెదురురా తల్లి. అలా బెట్టు చేయకూడదు. పని మీద వెళ్తున్నారు కదా. ఎదురు రాకపోతే పక్కకి తప్పుకో పాపా. అలా అనకండి అన్నయ్య. కసురుకుంటే గాయత్రి చిన్నబుచ్చుకుంటుంది. నేను డీల్ చేస్తాను కదా. గాయత్రి రా.
హ్మ్.